देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఇవాళ రోజున వ్యాసోత్పత్తి గురించి వ్యాస భగవానుడు ఎలా పుట్టాడు ఆ కారణం ఏంటి ఆ రీజన్స్ అవి తెలుసుకున్నాం. నిన్నటి రోజున ఏం తెలుసుకున్నాం మనం? మత్స్యగంధి కదా, కడుపు నుండి ఇద్దరు పుట్టారు కదా. అబ్బాయిని ఉపరిచర వస్తువు తీసుకెళ్ళిపోయాడు కదా, అబ్బాయికి మత్స్యుడు అని పేరు పెట్టాడు, అమ్మాయిని కాళిక. దాసపతి ఇంట కాళిక అనే పేరుతో మత్స్యవతి పెరిగింది అని తెలుసుకున్నాం. అదే సత్యవతి జన్మ. ఆ మత్స్యగంధి జన్మ గురించి నేను తెలుసుకున్నాం. ఆ మత్స్యగంధికి వ్యాస భగవానుడు ఎలా పుట్టాడు ఇది చాలా జాగ్రత్త వినండి. ఇది ఎలా ఉంటుందంటే అలా ఎలా అప్పట్లో అలా ఎలా ఉన్నారు, అదేంటి మనకి ఇంత ధర్మాలు చెప్తారు, అప్పుడు ఎలా ఉన్నారంటే అదే అంటారు గొప్ప వాళ్ళ జన్మల్లో జరిగే సంఘటనకి మనం వాళ్ళ యొక్క గొప్పతనాల గురించి డిస్కస్ చేయాలి కానీ వేరే వాటి గురించి తప్పుగా ఆలోచన చేయకూడదు, తప్పు అని కూడా అనకూడదు. వ్యాస భగవానుడు ఎలా పుట్టాడో చూడండి. సరే, తీర్థయాత్రాపరుడి పరాశర మహర్షి. ఇది వ్యాస భగవానుడి తండ్రి పేరు పరాశర మహర్షి. మా గోత్రుడు, మాది పరాశర గోత్రం మాది. ఒకనాడు యమునా నది దగ్గరకు వచ్చాడు పరాశర మహర్షి. అలా తీర్థయాత్రలు చేస్తుంటారు ఋషులు. యమునా నది దగ్గరకు వచ్చేసరికి యమునా నది దాటాలి పరాశర మహర్షి. అయితే తెప్ప మీద నదిని దాటించడానికి ఆ మహర్షి పల్లెవాడిని పిలిచాడు. ఆ పక్కన ఉన్న పల్లెవాడిని పిలిచి తెప్ప మీద నన్ను ఇక్కడికి అక్కడ దాటించవయ్యా అని అడిగాడు. ఆ పల్లెవాడు భోజనం చేస్తున్నాడు. ఆవిడ కూతురు మత్స్యగంధిని, ఇగో ఈవిడే నిన్న పుట్టింది అనుకున్నా అమ్మాయి. మనం ఏమనుకున్నాం, మత్స్యకన్య నుండి పుట్టింది అనుకున్నాం కదా మనం. ఇద్దరు పిల్లలు పుట్టారు చీల్చి చూస్తే. అలా ఆవిడ వెళ్ళిపోయింది దివ్యలోకాలకి. అలా పుట్టిన ఆవిడ సత్యవతి ఈవిడ అనమాట. కూతురు మత్స్యగంధిని పిలిచి ఆ తండ్రి అంటున్నాడు, చేపలు పట్టేవాడు కూతురు పిలిచి, పోసి మహానుభావుడైన ఈ తపస్విని తెప్ప మీద నదిని దాటించి ఆవిడ గట్టుకు దింపిరా అన్నాడు. తండ్రి కూతురుకి చెప్తున్నాడు. ఆవిడ యవనంలో ఉందంటే టీనేజర్ అమ్మాయి. ఈ తపస్విని ఇక్కడి నుంచి అవతల ఒడ్డుకి దించిరా అని చెప్పాడు తండ్రి. ఆయన అన్నం తింటున్నాడు. ఇప్పుడు ఈవిడ ఆయన తీసుకెళ్ళి పరాశర మహర్షిని తీసుకెళ్ళి అవతల ఒడ్డుకి దించి రావాలి. అలాగేనని మత్స్యగంధి మహర్షిని తెప్పలో కూర్చోబెట్టి దాన్ని ఆవలి గట్టు వైపుకి నడిపించడం మొదలుపెట్టింది. మెల్లగా ఇక్కడి నుంచి ఆ తెప్పలంటే ఇట్లా దొన్నెల్లా ఉంటాయి కదా, భద్రాచలంలో చూస్తారు మనం, పడవలు ఇట్లా దొన్నెల్లా ఉంటాయి. దానిలో కూర్చోబెట్టి అవతల వైపుకి మహర్షిని ట్రాన్స్ఫర్ తీసుకెళ్తుంది. అలా ఆమె యమునాజలంలో తెప్పను నడుపుతూ పోతూ ఉండగా దైవయోగం చేత పరాశరుడు యవనం తొడికిసలాడుతుంది. ఆమెను చూసి కోరిక పుట్టి కుడి చేతితో ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు. పరాశర మహర్షి ఆవిడని కుడి చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు డౌట్ వచ్చు, అంత గొప్ప మహర్షి, అంత తపస్సంపన్నుడు, వ్యాస భగవానుడి యొక్క తండ్రి కాబోతున్నాడు. ఇప్పుడు అలాంటి తేజస్సు ఉన్న పరాశర మహర్షి వశిష్ఠుడి యొక్క దాని ఏమంటారు సరే వశిష్ఠుడికి వీళ్ళందరూ సగోత్రికుల కాదు, వశిష్ఠుడు పరాశరుడు దాయాదులు వీళ్ళు. సరే, అంత గొప్ప ఋషి, అంత తపస్సంపన్నుడు, అలా ఎలా ఒక మత్స్య సంబంధించిన అమ్మాయిని ఎలా చేపట్టుకున్నాడు అంటే మీకు డౌట్ రావచ్చు. అలా ఎలా ఇలా ఆలోచనలు వస్తాయంటే గొప్ప గొప్ప కారణాలకి మనం దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. వ్యాస భగవానుడు అలానే దాని ముందు జరిగిన వృత్తాంతం ఏంటి అంటే యమధర్మరాజుకి శాపం ఒకటి ఉందని తెలుసుకున్నాక. యమధర్మరాజుకి శాపం ఒకటి ఉంది. ఏంటది? విదురుడిగా జన్మించాలి. విదురుడిగా రావడానికి ఏంటి కారణం? విదురుడిగా రావాలంటే మళ్ళీ ఈ వ్యాస భగవానుడు మళ్ళీ ముందు మనకి పనికొస్తాడు. ఎక్కడ? అంబాలిక, అంబిక కదా. వాళ్ళ వల్ల మళ్ళీ దాసి, అంబాలిక దాసి కదా, అంబాలిక దాసిని పంపించింది. అక్కడ బిడ్డ పుట్టాడు, ఆయన విదురుడయ్యాడు. మరి దీనికి ఎందుకు ఇలా వ్యాస భగవానుడు రావడానికి మళ్ళీ ఇంత స్టోరీ ఎందుకు నడిచిందంటే చూడండి, బ్రహ్మదేవుడు అక్కడ పైన యమధర్మరాజుకు ఒక శాపం ఉంది. ఎవరు? ఋషి వల్ల ఋషి శాపం ఉంది కదా. ఆయన పేరేంటి? మాండవ్యముని. మాండవ్యముని అని ఉన్నాడు. ఆయన యమధర్మరాజుకి శాపం పెట్టాడు. ఏంటి శాపం అంటే ఇలా బ్రాహ్మణ జన్మ, ఉచ్చమైన బ్రాహ్మణ జన్మ ధర్మరాజు కదా, అక్కడి నుంచి వేరే వర్ణం అంటే మత్స్యగంధి భూలోకంలో నువ్వు పుట్టాలి. అది కూడా ఎలా పుట్టాలి అంటే
ఆ వర్ణాశ్రమ ధర్మాల్లో కింద వర్ణంలో ఉన్న తల్లికి నువ్వు పుడతావని. ఎవరికి? దాసు. యమధర్మరాజు ఆ వర్ణంలో పుట్టాలని రాశారు. అంటే ఇది ఋషి శాపం నిజం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ స్టోరీ ఇలా నడవాలి. వ్యాస భగవానుడు పరాశర మహర్షి నుంచి వ్యాస భగవానుడు ఇలా వచ్చి వ్యాస భగవానుడు మళ్ళీ తన రాజవార్యులు చెప్పుకున్నాం విచిత్రవీరుడు ఉన్నాడు కదా, ఆయనకి ఇద్దరు భార్యలు అంబిక అంబాలికని ఫస్ట్ టైం అయితే ఒక గుడ్డివాడు పుట్టాడు, తర్వాత ఏమో పాండురోగి పుట్టాడు, రోగంతో ఉన్నవాడు పుట్టాడు. మూడో వాడు పుట్టేటప్పటికి ఈమె దాసిని పంపిస్తే అప్పుడు విదురుడు జన్మించాడు. ఆ విదురుడే యమధర్మరాజు. ఆ ఋషి శాపం నెరవేరడానికి ఇంత స్టోరీ నడిచింది. మరి ఋషి ఎందుకు శాపం పెట్టాడు? మనం అనుకున్నాం కదా, విదురుడిగా యమధర్మరాజు పుట్టడానికి ఋషి శాపం ఎందుకు? ఋషి ఎందుకు శాపం యమధర్మరాజు పెట్టాల్సింది? ధర్మాన్ని నడిపేవాడు యమధర్మరాజు కదా. అలాంటి యముడికి శాపం ఎందుకు వచ్చింది అంటే, ఒకనొకప్పుడు ఒక రాజు ఈ మాండవ్య మునికి పనిష్మెంట్ వేస్తాడు. ఏంటంటే శూలదండం వేశాడు. శూలదండం ఆ ఋషిని శూలం మీద కూర్చోబెడితే అది దిగి ఇక్కడి చీల్చుకొని వస్తుంది. దాని ముందు ఏంటంటే ఏదో దొంగతనం జరిగినట్టుగా ఆ ఋషి మీద ఆరోపణ నడుస్తుంది. ఆ ఋషికి ఆరోపణ ఏదో నడుస్తుంది, రాజ్యంలో ఉన్న దొంగతనం ఏదో చేశారని, ఆ దొంగలు ఇక్కడ వచ్చి ఈయనే చేశారని చెప్పడం, ఏదో విధంగా ఆయనకి ఒక శిక్ష పడుతుంది రాజు. అయితే ఆ ఋషికి శూలం మెల్లమెల్ల దిగుతూ ఉంది కింద నుంచి. పాపం ఆయనకి బ్రహ్మ తేజస్సు గల వాళ్ళు ఋషులు కదా. ఆయన ఏం చేశాడు, తన యొక్క శక్తితోని అన్ని లోకాలు తిరుగుతూ యమలోకానికి వెళ్ళాడు. ఎవరు? మాండవ్యముని. వెళ్ళి యమధర్మరాజుని అడిగాడు, యమధర్మరాజా నువ్వు ధర్మాత్ముడి కదా, అందరికీ ధర్మమే చేస్తావు కదా, నేను బ్రాహ్మణుడు, నాకు ఇంత గొప్ప శిక్ష పడడానికి కారణం ఏంటి? ఇంత దారుణమైన శిక్ష నాకు పడడానికి కారణం ఏంటి? బ్రాహ్మణులు అంటే జనరల్గా అలాంటి పనులు చేయరే, ఇంత దారుణమైన శిక్ష పడేంత పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళు అన్ని భూతాల పట్ల ప్రేమతో ఉండాలి. బ్రాహ్మణుడు అంటేనే జీవితం. అది అన్ని భూతాలకి దగ్గరగా ఉండాలి. భూతాలంటే దయ్యాలు భూతాలని కాదు, మన చుట్టూ ఉన్న ప్రాణులు, అది వర్ణాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బ్రాహ్మణుడు దగ్గర ఎప్పుడు అన్ని ప్రాణుల యందు ప్రేమ కలిగి ఉండాలి, భూత దయ కలిగి ఉండాలి. అలాంటి వాడి కదా. మరి నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంత దారుణమైన పని నేను ఏం చేశాను నాకు ఇంత శిక్ష రావడానికి? యమధర్మరాజు అంటే యమధర్మరాజు ఆలోచించి చెప్తాడు, నువ్వు చిన్నప్పుడు ఏం చేసావంటే తూనీగలు అంటారు. ఇలా ముందర దాన్ని హెలికాప్టర్లో ఉంటుంది చిన్నగా, మన డ్రాగన్ ఫ్లై అంటారు. ముందు ఇలా చిన్నగా ఉండి వెనక తోక పెద్దగా ఉంటుంది. వర్షాకాలం అప్పుడు 2 రెక్కలు ఉంటాయి. అవి వచ్చాయంటే వర్షం పడుతుందని ఇండికేషన్. వర్షం పడే ముందు వస్తాయి, చాలా ఆకాశంలో తిరుగుతుంటాయి. ఆ డ్రాగన్ ఫ్లైస్ ఏమైనా ఉన్నాయా? ఈయన ఏం చేసేవాడంట, నా చిన్నప్పుడు నేను కూడా వాటిని పట్టుకునేవాడిని. కొమ్మలు తీసుకెళ్ళి దాన్ని పెట్టి దాని తోకకి దారం కట్టు వదిలేవాడు. ఆ దారాన్ని పట్టుకుని ఈయన ఎగురుకుపోయేవి, మేము నవ్వుతుండేవాడు. అప్పుడు పనిష్మెంట్స్ వస్తాయి యాక్చువల్గా. దానికి ఇగో మాండవ్యుని చిన్నపిల్లలు చేసే తప్పులకి ఎక్స్క్యూజ్ అడుగుతున్నాడు. అంటే మీలాంటి వాళ్ళు తెలియక చేసే తప్పులు ఉంటాయి కదా, దానికన్నిటికీ ఆయన రిప్రజెంటేషన్ ఇస్తున్నాడు. పాపం చిన్నపిల్లలు చేసే తప్పు పెద్దవాళ్ళ తప్పులాగా పరిగణించద్దు, వాళ్ళకి ఏం తెలియని వయసు కదా, పెద్దవాళ్ళు చేసి శిక్ష వేయండి. అయితే సరే అడిగాడు, ఏమైందంటే యమధర్మరాజు చెప్తున్నాడు, నువ్వు చిన్నప్పుడు తెలుసో తెలియకో ఈ యొక్క తుమ్మెదలను పట్టుకొని నువ్వేం చేసావంటే ఇంట్లో ఉన్న మేకుండా దాన్ని తీసుకెళ్ళి గుచ్చుతున్నాడు. పట్టుకోవడం, మేకు గుచ్చడం, తీసుకురావడం, మేకు గుచ్చడం, ఆట ఎగిరిపోకుండా. దాని తోక పెద్దగా ఉంటుంది కదా, ఆ తోకని తీసుకెళ్ళి గుచ్చడం మేక్కి, అవి ఎగిరిపోకుండా అక్కడే ఉండేవి. ఇలా తెలియక చేశాడు. తెలియదు ఇలా చేశావు, ఎవరైనా తప్పే కదా, ఒక ప్రాణిని హింసిస్తే అది ఆటోమేటిక్గా రివర్స్ వస్తుంది కదా అంటే మాండవ్యముని అంటాడు, 14 years వరకు పిల్లలు ఎవరున్నారు? 14 లోపల ఉన్న వాళ్ళు ఎవరు? 14 and 14 బిలో. అంత లోపు వయసులో ఉన్న పిల్లలు చేసే తప్పు కింద పరిగణించద్దు. అంటే ధర్మం విధంగా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎంతసేపు మేము ఇది చేస్తే సంతోషం అని తెలుసు, కానీ ఇది చేస్తే తప్పు, అవతల ప్రాణి హింసించబడుతుంది, పాపము పుణ్యము ధర్మము అధర్మము తెలియదు అని. 14 దాటితే జాగ్రత్త ఉంటుంది, ధర్మాలు తెలిసి ఉంటాయి అని అర్థం. సరే అప్పటి వరకు తెలియని ఏజ్లో నేను చేసిన వాటికి ఇంత ఘోరమైన శిక్ష ఇస్తావా అంటే, నీకు ఎంతసేపు నీ ధర్మం చూసుకోవడం అధర్మం చూసుకోవడం అవతల శిక్షలు వేయడమే, అంత బిజీగా ఉన్నావు. ఇలాంటి వాడు ఒకసారి భూమి మీద పడి ఆ ప్రాణం పోయేటప్పుడు నేను నొప్పి నీకు తెలియదు ఇప్పుడు కదా. యమధర్మరాజు ప్రాణాలు ఇస్తాడు కానీ ప్రాణాలు ఆయన పోయినా ఎప్పుడైనా ఆ నొప్పి నీకు తెలియదు. అందుకని ఏం చేస్తావంటే, నువ్వు ఒక కింద జాతి స్త్రీకి ఒక గొప్ప బ్రాహ్మడికి జన్మించాలి, అది కూడా ఇక్కడ భూమిలో జన్మించాలి. నీ ముందే అన్ని అధర్మమైన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, కానీ నువ్వు ఏమీ చేయలేవు. నీ మాట ఎవడు వినడు. అర్థమైందా? నువ్వు నువ్వు రాజు అయ్యే యోగం ఉన్నా ఉండలేవు. ఎందుకు?
నువ్వు వర్ణాశ్రమ ధర్మంలో కింద ఉన్న జాతి స్త్రీ కదా పుట్టావు. సో నీకు ఆ రాజయ్య లక్షణాలు ఉన్నా నువ్వు రాజవాలి. ఇలా నీ ముందే అన్యాయం జరుగుతుంటే అన్యాయం చూడలేక బాధపడుతూ నీ పాపం అలా పోవాల్సిందే. అంటే నాకే తెలియని ఏజ్లో ఉన్నవాడిని నేను చేసిన తప్పుకి ఇంత శిక్ష చేస్తే అంటే మా ధర్మం నీ డ్యూటీస్ పట్ల చాలా సిన్సియర్గా ఉండి ఇదే ఒకటి దగ్గర పెట్టుకోవాలి. మనందరం కూడా చాలా సిన్సియర్గా డ్యూటీస్ చేస్తుంటారు కొంతమంది, దానిలో కూడా మిస్టేక్స్ అవుతాయి. చాలా సిన్సియర్గా డ్యూటీస్ చేసినా కూడా ఏమైంది చూడండి, యమధర్మరాజు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆలోచన ఉండాలి, వివేకం ఉండాలి, కొంచెం ఆలోచన ఉండి చెయ్యాలి. అలా శిక్ష పడింది. ఆ యమధర్మరాజే విదురుడుగా పుట్టాడు. ఎలా వేదవ్యాస మహామునికి అలానే అంబాలిక యొక్క దాసి కలిగి పుట్టాడు. మన డౌట్ రాజు వేదవ్యాసుడు అట్లా నిన్ననే అనుకున్నాం కదా, అట్లా వేదవ్యాసుడు దాసిని అని కూడా తెలియకుండా అంబాలికని దాసిని గుర్తు తెలియడానికి ఆమెకు తెలియకుండా బిడ్డను కనేస్తాడా అని మనం అనుకున్నాం కదా. ఎందుకు ఆయన అలా అంటే బ్రహ్మదేవుడు ఆయన చెప్పాడంట, ఫలానా శాపం ఉంది, మాండవ్య మహామునిది యమధర్మరాజు శాపం ఉంది, ఆ యమధర్మరాజు పుట్టాల్సిన టైం వచ్చింది భూమి మీద. సో దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ చెయ్యి అని వేదవ్యాసుడికి ఇన్స్ట్రక్షన్ ఉంది. అందువల్ల ఆయన అంబాలిక కాదు, ఆయన దాసి అని తెలిసి కూడా కలిసి బిడ్డను కనాల్సి వచ్చింది. సరే, మొత్తానికి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడి దాసుడి వేదవ్యాసుడు కూడా పుట్టడానికి కారణం ఒక వర్ణాశ్రమంలో కింద ఉన్న ఆవిడే రావాలి. కారణం వేదవ్యాసుడు అంత గొప్పవాడు పుట్టాలి అంటే వర్ణాశ్రమంలో పూర్వ జన్మ వృత్తాంతం వేదం. సరే, అలా మత్స్యగంధికి పరాశర మహర్షి పుట్టాలని రాసుంది. అందుకనే అలా అడ్డదిడ్డంగా వాడు చేయరు మనుషులు చేసినట్టుగా. పరాశర మహర్షి అంత గొప్ప తపస్సు చేసుకున్నవాడు మహర్షి మహాయోగి, అలా మత్స్యగంధిని కలవడానికి కారణం ఇది. సరే, మొత్తానికి కుడి చేతి పట్టుకున్నాడు. అంతటా మత్స్యగంధి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నది. వెంబడే ఆ మత్స్యగంధి ఎవరు? సత్యవతి కాళిక. అది మనం అనుకున్నాం కదా, గొప్ప తేజస్సు. ఆ తెప్పలోంచి యమునలో పడి ఆ మత్స్యకన్య మింగింది. ఆ మత్స్యకన్యలో ఒక అమ్మాయి పుట్టారు అనుకున్నా సత్యవతి మత్స్యకన్య. ఆవిడ కూడా జ్ఞానం ఉంది మరి, గొప్ప తేజస్సు. అది ఎవరిది? ఏ రాజు? గుర్తుపెట్టుకున్నారా? ఉపరినా గంధర్వుడు ఉపరిచర వసువు, ఉపరిచర వసువు ఆయన యొక్క తేజస్సు కాదు. సరే, మొత్తానికి అలా అయింది. అంతటా మత్స్యగంధి చిరునవ్వు నవ్వుతూ ఇలా అంది. అందుకే ఆమె కూడా జ్ఞానం ఎక్కువగా ఉంది. చూడండి, పుట్టడానికి కింద వర్ణంలో పుట్టింది కానీ ఆయన ఏమని చెప్తుంది చూడండి, మహాభాగా అంటే గొప్ప మహర్షి, ఈ పని మీ కులానికి కానీ శృతానికి కానీ తపస్సులకు కానీ సదృశమైనది కాదు. మీరు చేసే ఈ పని కరెక్ట్ అనిపిస్తుందా అని అడుగుతుంది. నా చేయి పట్టుకున్నారే అంటే నా ఎందుకు బిడ్డ కావాలని మీరు అడుగుతున్నారు, నాకు అర్థం అవుతుంది. కానీ నా చేయి పట్టుకోవడం మీకు కరెక్టా? బ్రాహ్మణులు కదా కలవాల్సింది. అలా మీ వర్ణం ఆశ్రమం వాళ్ళు మీరు కలవాలి. అలాంటిది నేను కింద వర్ణానికి చెందినదాన్ని నన్ను ఎందుకు మీరు చేపట్టుకున్నాను అని అడుగుతుంది. ధర్మం అడుగుతుంది. చూడండి, మీరు మహానుభావుడైన వశిష్ఠ మహాముని యొక్క దాయాదు. అంటే వశిష్ఠ మహామునికి ఈయన దాయాదులు అంటే ఏంటి? సమానంగా వీళ్ళు చేసుకున్నది తపశ్శక్తులని ఆశ్రమ ధర్మాలు. లోకల్లో మనిషి జన్మ దుర్లభం అని మీకు తెలుసు కదా. మీరు ఇంత తపస్సు చేసుకున్నారు, మనిషి జన్మ దుర్లభం, దీన్ని ఎందుకు వాడాలి? ముక్తి కోసం వాడాలి కదా, మోక్షం కోసం వాడాలి. అలాంటిది మీరు అంత గొప్ప ఆశ్రమంలో ఉండి, వర్ణంలో ఉండి, బ్రాహ్మణ వర్ణంలో ఉండి నా చేయి పట్టుకోవడానికి కారణం ఏంటి? ఆవిడకి ఇవన్నీ తెలుసా? వ్యాసుడు అంత గొప్పవాడు వస్తున్నాడని పరాశర మహర్షికి తెలుసు, కానీ ఈ మత్స్యగంధికి తెలియదు. అర్థమైందా? సో అందుకు ఆ వ్యాస భగవానుడు మన ఇద్దరు ఎందుకు కలగాలి అని రాసుంది కాబట్టి నేను ఈ చేపట్టుకున్నా అని పరాశర మహర్షికి తెలుసు కదా. పూర్వజ ఇదంతా తెలుసు, జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, ముందు జరిగేది ఏంటని అని చెప్తుంది. అందరితో బ్రాహ్మణత్వం మరీ దుర్లభం, అందులో మీరు ఇంకా బ్రాహ్మణుడిగా ఉన్నారు, అది ఇంకా జన్మ చాలా దుర్లభం. అన్ని విధాల ఉత్తమ ద్విజులైన మీకు నన్ను చూసి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నా నుంచి బిడ్డని కలిగించాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అంటున్నాడు మత్స్యగంధి. నన్ను చూసి మీకు ఎందుకు అలా బిడ్డ కలగాలని మీకు అనిపించింది అని అడుగుతుంది మత్స్యగంధి. మీ ధర్మాన్ని మీరు పాటించాలి కదా,
అని పలికి తనలో ఇలా వితర్కించుకుంది అనుకుంటుంది, మీ ధర్మాన్ని మీరు పాటించండి, నా ధర్మాన్ని పాటిస్తాను, మిమ్మల్ని అక్కడ దించి వెళ్ళిపోవాలి, నేను దించి వెళ్ళిపోతాను అని చెప్తుంది. సరే, ఈయన బుద్ధి మందగించినట్టుంది, లేకపోతే నా చేతి పట్టుకుంటాడా అనుకుంటుంది మా మనసులో. ఈయన బుద్ధి మందగించినట్టుంది అంటే ఇవన్నీ మర్చిపోయాడేమో, నేను ఒక గొప్ప బ్రాహ్మణుడను, తేజస్సు ఉన్నవాడిని, తపస్సంపన్నుడను అని మర్చిపోయినా చేపట్టుకున్నాడా అని అనుకుంటుంది. ఈయన మనస్సు చెదిరిందా, దీనికి ప్రతీకారం చేయడానికి ఎవరికి శక్తి కాదు అని చింతించి ఆ మహర్షిని చూసి మళ్ళీ మహర్షిని చూసి అంటుంది. పరాశర మహర్షిని చూసి ఎవరు? మత్స్యకన్య అంటుంది, మహర్షి కొంచెం ఓపిక పట్టండి, ఆవలి గట్టుకు చేరుస్తాను అనగా ఆయన ఆమె చేతిని విడిచిపెట్టి ఆవలి గట్టుకు చేరగానే మళ్ళీ పట్టండి. వెంబడే స్వామి ఉండండి, నన్ను అవతల వాడికి చేర్చనియండి అని చెప్పి ఈ మత్స్యకన్య ఏం చేసింది? మహర్షిని ఆ తెప్ప పడవలో అవతల వాడికి చేర్చి దించగానే మళ్ళీ చేపట్టుకున్నాను. అంటే అర్థం ఏంటి? బ్రహ్మదేవుడి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ముందు జ్ఞానం వీళ్ళకి ఉంటుంది కదా, మీ ఇద్దరి అందే అంటే వేదవ్యాసుడి తల్లి ఈవిడే అని డిసైడ్ అయింది కాబట్టి పరాశర మహర్షి అంత తపస్సంపన్నుడు, ఎంతో మంది అప్సరసులు ఎంతో సుందరీమణులు కనబడ్డా ఆయన వాళ్ళ వైపు డైవర్ట్ అవ్వలేదు మనసు. వాళ్ళ ఎందుకు బిడ్డ ఈయన కావాలని ఆయన అనుకోవాలి. ఇక్కడ ఎందుకు అయింది అంటే ఈ సత్యవతి ఎవరైతే మత్స్యగంధ ఉందో ఈవిడ యొక్క పుణ్యము వేదవ్యాసుని కనడానికి సమానం. అంటే ఇలాంటి తండ్రి అలాంటి తల్లి ఉంటేనే వేదవ్యాసుడు అంత గొప్పవాడు జననం జరుగుతుంది. అందుకోసం ఆవిడని సెలెక్ట్ చేసుకోవడం అయింది. ఆమె గజగజ వణిగిపోతూ ఆ మౌనేంద్రుడితో ఇలా అన్నది, మహాబాగా నా దుర్గంధాన్ని మీరు ఎలా భరించి నాపై మనులు కొన్నారు? అసలు నేను మత్స్యగంధిని అంటే చేపలు పట్టేదాన్ని, నా దగ్గర చేపల కంపు వస్తూ ఉంటుంది. అలాంటి చేపల కంపు వస్తుంటే నా మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? అంటే నాతోని మీరు కలిసి ఎలా బిడ్డను కలాలని అనుకుంటున్నారు? ఇంత స్మెల్ వస్తుంది కదా నా దగ్గర అని అడుగుతుంది. పోనీ మీ ఏజ్ నా ఏజ్ చూస్తే చాలా డిఫరెన్స్. అలా ఎలా అనుకుంటున్నారు మీరు? నాకు ఎలా మన ఇద్దరం కలిసి ఒక బిడ్డని కలిగిద్దామని మీరు ఎలా అనుకుంటున్నారు? ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది కదా, సమాన ఏజ్ ఉంటే అది వేరు కదా అంటున్నారు. ఎంబడే సరే ఆవిడ డౌట్ అడిగింది కదా, ఈయన తపశక్తి చూడండి, పరాశర మహర్షి ఎంత గొప్పవాడో. ఈయన ఏం చేశాడు? సరే నీ దగ్గర చేపల వాసన వస్తుందని చెప్తున్నావు కదా, ఎంబడే తన తపశక్తిని వాడి ఆమెను ఎలా మార్చారంటే స్వామి ఈయన పరాశర మహర్షి ఆమె నుంచి గొప్పనైన సుగంధం మెదలు చేపల వాసన పోయింది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆమె దగ్గర నుంచి సుగంధమైన స్మెల్ వచ్చేటట్టుగా చేశారు. అది బ్రాహ్మణ తపశక్తి సంపన్నున్న శక్తి ఎలాంటిదని చెప్పడానికి ఇలా చూడండి. ఒక చేపలు పట్టే ఆవిడ ఈ యొక్క స్మెల్ మారిపోయింది. అలా కాకుండా అంతకుముందు రూపం కంటే ఇంకా బ్యూటిఫుల్గా అయింది. మత్స్యగంధి ఇంకా బ్యూటిఫుల్గా తయారైంది. ఇప్పుడు ఆవిడ సంతోషపడింది, చూసుకుంది, ఓహో నన్ను మార్చారా స్వామి అనుకుంది. మళ్ళీ ఆవిడ యొక్క చేయి పట్టుకున్నారు ముని, ఎవరు? పరాశర మహర్షి. మళ్ళీ ఇంకో డౌట్ అడుగుతుంది. సరే ఫస్ట్ ఏంటి? చేపల వాసన వస్తుంది కదా అన్నట్టు మార్చేశాడు స్వామి కదా. ఇప్పుడు ఏమవుతుంది? లోకం అంతా చూస్తుంది, నా తండ్రి ఆవలి ఉంటున్నాడు, దారుణమైన ఈ పని కరెక్ట్ కాదు కదా అని చెప్పన్నది. పొద్దున పూట ఇలాంటి పనులు చేస్తారు ఎవరన్నా అన్నది. అనగానే ఆయన ఏం చేశాడు? ఒక మంచు మబ్బుల్లా క్రియేట్ చేశాడు. అదంతా అడ్డుపడిపోయింది. ఆ లోకం ఆ ప్రదేశం అంతా కూడా చీకటైపోయింది. తపస్సు చూడండి ఎలా ఉంటుందో. అయితే కలియుగంలో మనం చూసేది ఏంటంటే కొంతమంది, అందరూ అలా చేస్తారు, వాళ్ళకి వచ్చిన పవర్స్ని మిస్యూజ్ అవ్వడమో, వాళ్ళ సాధనలో డైవర్ట్ అవ్వడమో, ఏదో తప్పుగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉండే ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళు ఎందుకు చేశారు? పరాశర మహర్షి ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే వ్యాస భగవానుడు రావాలి, వేదాన్ని విభజించాలి, అవునా, పురాణాలన్నీ రాయాలి, మనలాంటి వాళ్ళకు ముక్తి ప్రదానం చేయాలి, మార్గం చేయాల్సిన ఎవరు? వ్యాస భగవానుడే. అలాంటి కృష్ణద్వైపాయనుడు రాయడానికి కారణం ఇగో ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు మనం వ్యాస భగవానుడు ఇలా పుట్టాడు ఏంటా అని అనిస్తే మన ఇంతమంది యొక్క జనాలకు మోక్షం అనే దారి ఎలా దొరుకుతుంది అంటే గొప్పవాళ్ళ జన్మలు అలానే ఉంటాయి. మీరు ఇప్పుడు చూడండి, తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బ్యూటిఫుల్ రోజ్ వాటర్ పాండ్లోనో లేదంటే బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ వచ్చే చోటు ఉంటుంది. ఆ తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. బురదలోంచి అంత తామర పువ్వు అంత బ్యూటిఫుల్ వస్తుందా అంటే మనకే డౌట్. అలానే మీకు గొప్ప గొప్ప రత్నాలు, మణులు, మాణిక్యాలు ఎక్కడ దొరికి? మట్టిలోనే. ఆ మట్టి ఎవరు వద్దనుకున్న చోటే మన రత్నాలు, మన మాణిక్యాలు. అంటే ఎక్కడైతే మనం గొప్పది ఉంటుందో దాని ముందు పూర్వవృత్తాంతో చాలా టఫ్గా అసలు మనం గెస్సే చేయలేము. అయ్యో ఇలా ఉంటుందా అని అనుకుంటాం. మనకి ఇప్పుడు అదే నడుస్తుంది. వ్యాస భగవాన్ అంతటి వాడు రావాలంటే ముందు ఎలా ఉంది?
ఇలా జరిగిందా అనుకుంటున్నాం. సరే ఆమె మాటలు విని యుక్తంగానే ఉన్నాయని ఆయన సరే నువ్వు చెప్పింది ధర్మమే, పొద్దున కూడా మనం కలిసి బిడ్డను కనడం తప్పు. సో అందుకని ఏం చేద్దాము, ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలని మారుస్తాం, చీకటి కానీ మంచు మబ్బులు కమ్ముకునేటట్టు చేశాడు. సూర్యుడికి నటుపడంగా ఆ ప్రాంతం అంతా చీకటి. సో ఇప్పుడు ఇది కూడా ధర్మం అయిపోయింది. ఆమె అప్పుడు మునితో మృదువుగా ఆయన పూర్వకంగా ఇలా అన్నది, ద్విజోత్తమ నేను కన్యను, నాకు పెళ్ళి అవ్వలేదు, మీరు పెళ్లి చేసుకుంటారంటే సరే, లేదు పెళ్లి లేకుండానే బిడ్డను కనాలంటే నేను చెప్పాను, మనకి ఇప్పుడున్న న్యాయం వేరు, నువ్వు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి బిడ్డను కనాలి, ధర్మం అది. అప్పట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, దేవతామూర్తులకి వాళ్ళకి వీళ్ళకి అందరికి అలా ఉండవు. దేవకన్యలకి పూర్వశి మన రంభ వాళ్ళందరి విషయంలో ఏం చెప్పుకున్నాం, వాళ్ళు బిడ్డను కనేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ భూలోకంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి, వాళ్ళ మనలాగా తల్లి తండ్రి ఈ బంధాలకు వాళ్ళు ఉండవు లింకులు. మీరు నాతో కలిసి బిడ్డను కంటే నేను తల్లిని అయిపోతాను, మరి నేను కన్యని అని ఎవరంటారు. ఇప్పుడు మా నాన్న ఇంకోటి పెళ్లి చేయాలంటే నాకు ఎలా కుదురుతుంది, నేను పెళ్లి చేసుకోలేను కదా. ఇప్పుడు మీ వల్ల నేను బిడ్డను కంటే నేను తల్లిని అయిపోయాను, నేను కన్య ఎలా అవుతాను, మరి నా కన్యత్వం పోకూడదు అంటే నేను కన్యగానే ఉండాలా, మీ వల్ల బిడ్డ కన్నా కూడా నేను కన్యగానే ఉండాలని అడిగాను. ఇన్ని చేసిన వాడు తపశక్తి ఉన్నవాడు ఆయన చేయలేడా, పరాశర మహర్షి ఆయన ఒకటే వరం ఇచ్చాడు, నువ్వు నా వల్ల బిడ్డ కన్నా కూడా నువ్వు కన్యగానే ఉంటావు, నీకు ఇష్టమైన వాడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో అసలు. వ్యాస భగవానుడు ఈ మత్స్య కన్యకి పరాశర మహర్షి పుట్టాలని రాసేసారు, అయిపోయింది బ్రహ్మదేవుడు. అది డిసైడ్ అయ్యే మొత్తం స్టోరీ నడుస్తుంది. దీని తర్వాత ఈమె పోయి ఎవరిని చేసుకుంది, సత్యవతి శంతన మహారాజు చేసుకుంది. అప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టారు, 20 మంది పిల్లలు పుట్టారు. దానిలో పెద్దవాడిని రాజ్యం చేయించాడు. అలానే శంతన మహారాజుకి గంగకు పుట్టినవాడు ఎవరు, గాంగేయుడు. ఆయన ఎవరు, భీష్ముడు. మన పాత స్టోరీ అంతా మనం అదే చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోయింది. అలా భీష్ముడికి అన్న అవుతాడు వేదవ్యాసుడు. అర్థమైందా? సరే నీ యొక్క తేజస్సు గొప్పది, కానీ నా కన్యత్వం కూడా పోదు కదా, నేను అమ్మాయిగానే ఉండాలి, మా నాన్న కూడా నాకు పెళ్లి చేయాలనుకుంటారు, కానీ ఇలా బిడ్డని కన్నా నాకు తెలిసి ఆయన ఎంత బాధపడతాడు అన్నాను. సరే నా తల్లిదండ్రులకి నేను చెప్పను, మీరు నాకు ఈ 3 కోరికలు తీర్చిపెట్టండి అని. ఒకటి సుగంధ ద్రవ్యాలు వచ్చేసి ఆవిడకి లోపల నుంచి స్మెల్ వచ్చింది. రెండోది చీకటిగా ఉండగానే నేను మీతో కలిసి బిడ్డను కనాలని రెండోది అడిగింది. మూడోది నా కన్యత్వం పోకుండా బిడ్డను కనాలి. అంటే వేదవ్యాసుడు తల్లి చూడగా ఉందో సత్యవతీదేవి, ఆవిడ మళ్ళీ చంద్ర మహారాజు చేసుకోండి. ఇప్పుడు మీకు డౌట్ కావచ్చు, బిడ్డను కనాలని చెప్తున్నాం, ఆయన ఆవిడ కలిసి. మనం మొన్న కూడా చెప్పుకున్నాం, మనుషులకు ఉన్న ప్రాసెస్ వేరు. ఒక మనుషులు బిడ్డలు కనాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉండాలి. అది ఇక్కడ భూలోకంలో జరిగే ప్రాసెస్. పూర్వజన్మలో మనం మన ఏమంటే యుగాల్లో జరిగిన ప్రాసెస్ వేరు, ఇలా లేదు. అక్కడ ఏమన్నా అమ్మవారు వినాయకుడు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, శివుడు ఉన్నాడు పక్కన, నేనే లేడు. ఆవిడ స్నానం చేద్దామని పిండి తీసుకొని దాంతో బొమ్మను తయారు చేసి ప్రాణం పోస్తుంది. అర్థమైందా? మన అందుకని యుగాల ధర్మాలు ఇవన్నీ మన ఈ కలియుగం రాకముందు జరిగినాయి. ఈ యుగంలో చచ్చినట్టు బిడ్డ కావాలంటే నాన్న ఉండాలి, అమ్మ ఉండాలి, ఉంటేనే బిడ్డలు వస్తారు, లేదంటే రాదు ఎవరికైనా. ఆ యుగంలో అందుకనే ఆ ధర్మాన్ని ఈ ధర్మంతో కంపేర్ చేసి అయ్యో తప్పు అని అనకూడదు. ఆ ధర్మం అక్కడ కరెక్టే, వాళ్ళు అలానే ఉంటారు. యుగ ధర్మం రాముడి యుగంలో ఉన్న ధర్మం రాముడి యుగం, కృష్ణుడి యుగంలో ఉన్న ధర్మం కృష్ణుడి, అంతర్ముందు ఉన్న కృతయుగంలో ఉన్న ధర్మం కృతయుగం. దాన్ని కలియుగ ధర్మంతో పోల్చి మనం తప్పు అనడానికి ఏం లేదు. చాలామంది ఇదే యూట్యూబ్లో వాటి వీటి హైలైట్ చేస్తుంటారు. అలా ఎలా అండి, ఇలా ఎలా చేశారు పరాశర మహర్షి, అలా ఎలా వేదవ్యాసుడు సేవకురాలతో బిడ్డను ఎలాగన్నాడు, అది పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. దాని ముందున్న బ్రాహ్మణ యొక్క వాక్కు ఆ విధి చేత ఆ యమధర్మరాజు అలా పుట్టాలని రాస్తుంది కాబట్టి అలా నడుస్తుంది స్టోరీ. అందుకు ధర్మమైంది. సరే అనగానే ఆయన కాంత నీవు ఇప్పుడు నాతో కలిసి బిడ్డని కన్నా నీ యొక్క కన్యత్వం పోదు అన్నాడు. సరే మొత్తాన్ని సంతోషించి ఇద్దరు కలిసి బిడ్డను కన్నారు. ఇప్పుడు చూడండి, మనం మనిషి జన్మలో ఇప్పుడున్న యుగంలో మనిషి బిడ్డ పుట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందన్న? 9 months. అందరికి తెలిసిన విషయం. 9 months 16 days 14 days. అక్కడ ఎప్పుడే బిడ్డ వచ్చాడు, గర్భం ధరించింది, బిడ్డ కన్నాడు. దీన్ని బట్టి అర్థం కావట్లేదు మీకు ఎంత తేడా ఉందో. కలియుగంలో బిడ్డ కావాలంటే 10 నెలలు దగ్గర 9 నెలలు వెయిట్ చేయాలి. అదే కదా వివేకానంద స్వామి దగ్గరకు వచ్చి ఒక ఫారినర్ నాకు నీతో కలిసి బిడ్డను కనాలని అడిగిందంట. ఆయన ఒక గొప్పతనం చేసి ఆయన అన్నాడంటమ్మా, కలియుగంలో ఈ యుగంలో బిడ్డను కనాలి నాతో అంటే నువ్వు 9 నెలలు వెయిట్ చేయాలా, అంతదాకా నీకెందుకు టైం వేస్ట్ అమ్మా, దానికి ఒక పెద్ద ప్రాసెస్ అదంతా, అలా వద్దు, నువ్వు పని చేయి, నన్ను నీ బిడ్డగా మార్చేసుకో, అయిపోయి ఇప్పుడే నీకు బిడ్డ ఉన్నాడుగా, నువ్వు నా మదర్ అయిపో, నేను బిడ్డగా నువ్వు దత్తత తీసుకున్నాను, అయిపోయి ఇప్పుడే ఉన్నా నీ బిడ్డ. ఇది అప్పటి యుగానికి ఇది.
తేడా చూసారా? వివేకానంద స్వామి అలా చెప్పారు. అంటే వీళ్ళకు కూడా బిడ్డ ఎంబడే పరాశర మహర్షికి ఆ మత్స్యగంధిని ఎవరు ఆవిడ పేరేంటి సత్యవతి దేవి ఇద్దరికి బిడ్డ వెంటనే కలిగాడు. ఆయన ఎలా ఉన్నాడు? గొప్ప తేజస్సుతో ఉన్నాడు. పరాశర మహర్షి చెప్పాడంటే ఈమెతో, అమ్మా నువ్వు నేను చెప్పుకున్నట్టుగా ఒప్పుకొని నాతోని బిడ్డను కనడానికి ఒప్పుకున్నావు కాబట్టి నీకు విష్ణు అంశమైన కొడుకు పుడతాడు. ఎంత గొప్ప కొడుకు అంటే నీకు ఆయన వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అంటే మనకి పరాశర మహర్షికి సత్యవతి దేవికి. అలానే ఈయన వేదాలను విభజిస్తాడు, గొప్ప గొప్ప పురాణాలు రాస్తాడు, లోకాలన్నిటికీ ఆదర్శం అవుతాడు. అందుకే మనం వ్యాసపీఠం అంటారు. చెప్పే చోట కూర్చున్న ప్లేస్ని ఆ చైర్ అవన్నీ ఆ సెటప్ని వ్యాసపీఠం అంటారు. ఇంకేది చెప్పరు. అంటే అందరి గురువులకు గురువు ఎవరు? వ్యాస భగవాన్. శంకరాచార్యుల వారికి కూడా గురువు వ్యాస భగవాన్ అని చెప్పాలి. ఎందుకంటే శంకరాచార్య వారి జీవిత చరిత్రలో ఒకసారి వ్యాస భగవానుడు వస్తే శంకరాచార్య వారు వ్యాస భగవాన్ కాళ్ళ మీద పడి దండం పెట్టినట్టుగా ఉంది. అంటే శంకరాచార్య వారు కూడా గురువు వ్యాస భగవాన్. అంత గొప్ప మహానుభావుడు ఈ విధంగా జన్మించాడు. సరే సుందరి విను, నీకు జనించే పుత్రుడు విష్ణువంశ సంబుధుడై మహాఖ్యాతి చెందగలడు. చూసారా? గొప్ప విష్ణువంశంతో పుడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, తప్ప అంటే విష్ణు అనేవాడే తన అంశాన్ని వ్యాసుడుగా ఎందుకు భూమి మీదకి రాణిస్తాడు? ఈ విధంగా చూడండి, ఏదో దైవికమైన కారణం చేత నేను చూడగానే నీ యందు నాకు నా బిడ్డ కావాలి అంటే నిన్ను చూడంగానే నాకు నీ యందు బిడ్డను కలిగించుకోవాలని కోరిక ఎందుకు వచ్చిందంటే వెనకాల దైవం ఉంది. ఆ దైవం నన్ను శాసించింది. ఏంటి అంటే వ్యాసుడు అనేవాడు పుట్టాలి, ఈ తల్లికి నీకే పుడుతుంది అని మైండ్లో ఆయనకు థాట్ క్రియేట్ చేసింది దైవం. అందుకు పుట్టినాడు. ఇది వరకు నేను ఎంతో మంది అప్సరసలు చూశాను, కానీ ఎప్పుడు వాళ్ళంతా నాకు ఈ భావన కలగలేదు. అంటే వాళ్ళతో బిడ్డ కావాలి అని. ఇంత మత్స్యకన్యమైన నువ్వు ఇంత దుర్గంధం వస్తున్నా కూడా నేను నిన్ను బిడ్డ కావాలని అడగడం ఏంటి అని అడుగుతున్నాడు పరాశర మహర్షి. సరే, కానీ కదా నీకు పుట్టే కొడుకు పురాణకర్త అవుతాడు. ఇప్పుడు నీకు ఉద్భవించే కొడుకు గొప్ప పురాణకర్త, పురాణాలు రాస్తాడని. వేద విభాగం చేసి ముల్లోకాలు మహాయశస్సు గడిస్తాడు. ముల్లోకాలు ఆయన ప్రశంసిస్తాయి. అదే వేదవ్యాసుడు, వేదవ్యాస భగవానుడు. ఆయన ఏంటి ఇప్పుడు 28వ వాడు కృష్ణద్వైపాయనుడు అని పలికి తనకు వంశగత అయిన సత్యవతితో మొత్తానికి బిడ్డను కన్నాడు. ఆవిడ గర్భం ధరించింది. సద్యో గర్భం అంటే వెంటనే గర్భం ధరించింది. కాలక్రమాన ఆమెకి యమున ద్వీపంలో అపార మన్మధుడు లాంటి గొప్ప తేజస్సు బ్యూటిఫుల్ బిడ్డ పుట్టాడు. ఎవరికి? సత్యవతి. యమునా తీరంలోనే అతడే వ్యాస భగవానుడు పుట్టాడు. మొత్తానికి పుట్టగానే మహా తేజస్వైన కుమారుడు తన తల్లితో అంటున్నాడు. చూడు, పుట్టగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలా కుదురుతుందా? అందుకనే మనకి ఈ బుద్ధితో ఆలోచించదు పురాణాలు. ఆ యుగంలో ఎలా ఉందో చూడండి. ఆ బిడ్డ పుట్టి తల్లితో అంటున్నాడు. ఏమంటాడు చూద్దాం. తల్లి నేను తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతున్నాను. అయిపోయింది. పుట్టాడు, లేచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. మన డౌట్ మనం అనుకొని పాలిచ్చి వాడి పెద్ద చేసి 9 నెలలు వాడు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాట్లాడతాడు, 2 సంవత్సరాలు మాట్లాడతాడు, 1 సంవత్సరం పుట్టి లేచి మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అప్పుడే తపస్సుకి. అంటే ఆ జీవులు ఎలా ఉన్నాయి చూడండి. అప్పట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. మనుషులు వాళ్ళ తపశ్శక్తి ఎలాంటిది చూడండి. అర్థమైందా? అలా ఆలోచన చేయండి. ఇంకోలా కాకుండా నువ్వు యథేచ్ఛగా వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. అంతేగాని నన్ను చూసుకోమ్మా, పాలిచ్చి తిండి పెట్టి పోషణ చేయి. అవునా? మరి ఇప్పుడు మాట్లాడినట్టు తల్లితోని ఆయన అనలేదు, మరి తపస్సుకి వెళ్ళిపోతాను, నువ్వు కూడా హాయిగా నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు తల్లితో. ఎవరు? వేదవ్యాస. నీవు నన్ను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తక్షణం వస్తా, నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు వస్తా అంటున్నాడు. అలా ఎలా తెలిసింది? అది శక్తి. అంటే వాళ్ళందరూ కారణ జన్ముల యొక్క జీవితాలు ధర్మములే. దానిలో ఆలోచన మనం అధర్మంగా చేస్తే ఆ ధర్మమైన ఆలోచన మందే కానీ ఆ తప్పు మంది కానీ వాళ్ళని కాదు. దైవము వేదవ్యాసుడు ఇలా పుట్టాలని రాసుడు కాబట్టి పుట్టాడు. శోకపరితవు కాకుండా సుఖంగా ఉండు, బాధపడకమ్మా, నీ తపస్సుకి వెళ్తా అని నేను ఎప్పుడు తలుచుకుంటప్పుడు నేను నీ ముందు ప్రత్యక్షంగా నీకు శుభం కలుగుతుందని వ్యాసుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెకు తన తండ్రి దగ్గరకు వెళ్ళింది. ఆమె కూడా మత్స్యగంధి ఎక్కడికి వెళ్ళిపోయింది? తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అక్కడి నుంచి సంతన మహారాజు వివాహం అవన్నీ జరిగినాయి. 20 కుమారులు, అదంతా వేస్ట్ అని చెప్పుకుంటూ ఈరోజు ఇక్కడ వ్యాస జననంతో ఇవాటి రోజు పురాణాన్ని శుభం పలుకుదాం. రేపటి రోజున మిగతా కథ ఎలా నడిచిందని చూద్దాం.
సర్వం శ్రీ ఉమామేశ్వర పాదాభిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.